అమలాపురంలో తండ్రి కొడుకుల మధ్య టికెట్ వార్ కొనసాగుతుంది. ఎన్నికల బరిలోకి దిగేది నేనే అంటున్నారు మంత్రి విశ్వరూప్. అయితే వైసీపీ అభ్యర్థి తానేనంటూ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అమలాపురం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అభ్యర్థుల రెండో జాబితాలో శ్రీకాంత్ పేరున్నట్టుగా తెలుస్తోంది. తన కొడుకు శ్రీకాంత్కు టికెట్ ఖరారు చేశారని ఊహాగానాలతో గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది విశ్వరూప్. కొడుకు శ్రీకాంత్కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమలాపురం టికెట్ పంచాయతీపై నియోజకవర్గంలో రూమర్స్ చెలరేగుతున్నాయి. మొత్తం మీద అమలాపురం టికెట్ సంబంధించి తండ్రి కొడుకుల మధ్య పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్కు ఆయన కుమారుడు శ్రీకాంత్కు మధ్య టికెట్ చిచ్చు రాజేసినట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థి తానేనంటూ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ప్రచారం నిర్వహిస్తుండడంతో ఈ అలజడి చెలరేగుతోంది. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అమలాపురంలో తండ్రి కొడుకుల మధ్య టికెట్ వారంటీ వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఒకే ఫ్యామిలీలో ఏకంగా మంత్రి విశ్వరూప్కు కొడుకు శ్రీకాంత్ మధ్య టికెట్కు సంబంధించి గొడవ జరుగుతున్నట్టు తెలిసింది. అంతర్గతంగా ఇద్దరి మధ్య కొంత ఇది గ్యాప్ పెంచుతున్నట్టుగా తెలిసింది. ఏం జరుగుతుంది? ఎస్ ప్రకాష్, రైట్. అమలాపురంలో టికెట్ వారైతే కొనసాగుతుంది. తండ్రి కొడుకుల మధ్య ఎన్నికల బరిలోకి దిగేది నేనే అంటూ విశ్వరూప్, మంత్రి ఆయన కుమారుడు శ్రీకాంత్ ఇద్దరు కూడా పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అమలాపురం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పేరుతో ఫ్లెక్సీలు వెలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల రెండో జాబితాలో శ్రీకాంత్ పేరున్నట్టుగా తెలుస్తోంది. ఇక తన కొడుకు శ్రీకాంత్కు టికెట్ ఇస్తే సహకరించలేదంటూ విశ్వరూప్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, అమలాపురం టికెట్ సంబంధించి చాలా విచిత్రమైన పరిస్థితి. తండ్రి కొడుకుల మధ్య మంత్రి విశ్వరూప్ అలాగే ఆయన కొడుకు శ్రీకాంత్కు మధ్య కొంత ఆఘాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టికెట్ సంబంధించి ఏంటి గొడవ, ఏంటి దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రచారం సాగుతుంది అక్కడ? రామదాస్, కోనసీమ జిల్లా అమలాపురంలో చూసుకుంటే ముఖ్యంగా వైసీపీ సీట్లు మార్పులు చేర్పులో ప్రధానంగా చూసుకుంటే అమలాపురం నుంచి టికెట్ తనకే వస్తుందంటూ, అలాగే శ్రీకాంత్ ఇప్పుడు ఎవరో మంత్రి విశ్వరూప్ తనని ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అయితే మరో పక్కన ప్రచారం చేస్తున్నారు. మరో పక్కన విశ్వరూప్ కూడా అమలాపురం టికెట్ నాకే అంటూ మరో పక్కన విశ్వరూప్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య అయితే టికెట్ వారు అయితే కొనసాగిందని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్కి అలాగే విశ్వరూప్ ఎవరైతే ఉన్నారో మంత్రి విశ్వరూప్కి ఇద్దరి మధ్య కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా వ్యక్తిగత విభేదాలు ఇద్దరు కూడా ఉంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్ కోసం అయితే విడివిడిగా తండ్రి అయితే ఒక పక్కన టికెట్ కోసం అయితే పోటీ పడుతున్నారు. అలాగే శ్రీకాంత్ తనకు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఎవరైతే ఉన్నారో, అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా కొంతమంది మిథున్ రెడ్డి కావచ్చు, ఇలా అందరూ నాయకత్వంతో కూడా తన విడిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం అమలాపురం టికెట్ అయితే శ్రీకాంత్కి ఇచ్చారంటూ ఒక పక్కన అయితే ప్రచారం అయితే జోరందుకుంది. తన కూడా అమలాపురం నుంచి అయితే నేనే పోటీ చేస్తున్నట్టు మరో పక్కన ప్రచారం చేస్తూ విడివిడిగా ఇంటింటికి కూడా గడప వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అప్పట్లో సీఎం పర్యటన కూడా తండ్రికి ప్రమేయం లేకుండా శ్రీకాంత్ కూడా ఫ్లెక్సీలు వేయడం, ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం కూడా మరో పక్కన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ టికెట్లు వైసీపీ పక్కన నాకే కేటాయించిందని ఎవరు మంత్రి విశ్వరూప్ కూడా మీడియా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మరో పక్కన అమలాపురం టికెట్ నాకంటూ మరో పక్కన ఇద్దరు వారావారీగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అమలాపురంలో టికెట్ వైసీపీ టికెట్ వారైతే తండ్రి కొడుకుల మధ్య అయితే ప్రధానంగా చిచ్చు పెట్టారని చెప్పేసి ప్రధానంగా చెప్పవచ్చు. ఈ పరిణామాలు చూసుకుంటే అమలాపురం నుంచి అయితే మరో పక్కన గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారంలో అయితే జోరెందుకున్నాయి. అమలాపురం నుంచి కూడా విశ్వరూప్ నేనే పోటీ చేస్తానంటూ పక్కన అసంతృప్తితో గత కొన్ని రోజుల నుంచి కూడా టికెట్ విషయంలో మీకెందుకు చెప్పాలంటూ మీడియా సమావేశంలో కూడా మంత్రి విశ్వరూప్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే అతను కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరో పక్కన శ్రీకాంత్ కూడా ఈ టికెట్ నాకంటూ వచ్చిన నేపథ్యంలో పరిణామాలు చూసుకుంటే ఈ సెకండ్ లిస్ట్ జనవరి తర్వాత 3వ తేదీ తర్వాత అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించే నేపథ్యంలో ఈ టికెట్ పరిస్థితి అయితే 2-3 రోజుల్లో ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుందని కూడా వేచి చూడడం పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రామదాస్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద అమలాపురంలో తండ్రి కొడుకుల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. ఎన్నికల బరిలోకి దిగేది తానంటూ ఇటు మంత్రి విశ్వరూప్ అలాగే ఆయన కుమారుడు శ్రీకాంత్ ఇద్దరు కూడా టికెట్ ఎవరికి వారే తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రెండవ లిస్టులో తన పేరుందంటూ అమలాపురం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో తన కొడుకు టికెట్ ఇస్తే కనుక సహకరించలేదంటూ మంత్రి గురుగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి, చాలా ఆసక్తికరంగా ఉంది. తండ్రి కొడుకుల మధ్య ఇంత అగాధం ఎందుకు? టికెట్కు సంబంధించి పార్టీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం వేచి చూడాల్సింది.